టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయింది. గత పరిపాలనా అనుభవంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మేలు చేస్తారని ప్రజలు భావించి ఓట్లు వేశారు. దీంతో పరిపాలన పగ్గాలు చేపట్టిన చంద్రబాబు సర్కార్ ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోతోంది. అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయినా ఇంతవరకు మంత్రులకు వారి శాఖలపైన పట్టు రాలేదు. దీంతో వారి పనితీరుపై గ్రేడ్లు ఇవ్వాలని చంద్రబాబు భావించారు. అవసరమైతే వారిపై వేటు వేయాలని భావిస్తున్నట్లు సమాచారం. బాబు టీంలో మొత్తం 19 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో కేవలం 5 మాత్రమే పరిపాలనలో తమదైన మార్కు వేసినట్లు బాబు దగ్గర సమాచారం ఉండడంతో మిగతా మంత్రులకు టెన్షన్ పట్టుకుంది. అయితే మంత్రివర్గంలో చాలా మంది కొత్తవారు కావడం, వారికి పరిపాలన అనుభవం లేకపోవడంతో ప్రజలకు నష్టం జరుగుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సీఎం గ్రేడ్లు ఏ విధంగా కేటాయించారోనని మంత్రులకు సందేహాలు నెలకొన్నాయి. ఎందుకంటే బాబు దగ్గర నుంచి మార్కులు కొట్టేసిన వారిలో దేవినేని ఉమా, కామినేని శ్రీనివాసులతో పాటు పరిటాల సునీత, రావెల కిషోర్ బాబు, పల్లె రఘునాథ్ రెడ్డి ఉన్నారు. వీరి శాఖపై పట్టు సాధించడంతో పాటు ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కొనడంలో సక్సెస్ అయ్యారని బాబు భావిస్తున్నారు. మరోవైపు మంత్రుల మధ్య పోటీ వాతావరణం పెంచేందుకు బాబు పెట్టబోతున్న గ్రేడ్ విధానం కొత్త తలనొప్పులకు దారితీస్తోంది. బాబు గ్రేడ్ విధానంపై మరికొందరు మంత్రులు మాత్రం తమదైన శైలిలో స్పందిస్తున్నారు. బాబు భజన చేస్తూ ఆయన దృష్టిలో మంచి మార్కులు కొట్టేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎందుకంటే మంత్రుల్లో సీనియర్లైన అత్యంత కీలక శాఖలైన ఆర్థిక, రెవెన్యూ, హోంశాఖ మంత్రుల పేర్లు అసలు గ్రేడ్ల జాబితాలోనే లేకపోవడంతో ఆయా మంత్రులు కినుకు వహిస్తున్నారు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, హోంమంత్రి చినరాజప్పకి బాబుకున్నంత అనుభవం ఉంది. కానీ వీరి పేర్లు గ్రేడ్లలో లేకపోవడంతో మంత్రుల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు మంత్రులకు గ్రేడ్లు ఇవ్వాలని దృష్టి సారించిన బాబు ప్రజలకు చేరాల్సిన సంక్షేమ పథకాలపై దృష్టి సారిస్తే బాగుంటుందని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికే లోటు బడ్జెట్తో కొట్టుమిటాడుతున్న ఏపీని బాబు సరైన దిశలో తీసుకెళ్తారని భావించిన ప్రజలు ఆయన పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.